Okay, so innerst equation. ఓకే, ఇప్పుడు ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే ఇది హాఫ్లో ఎంత ఆక్సిడైజేషన్ హాఫ్ రియాక్షన్. ఇప్పుడు నీకు ఇది ఎప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈనాట్ వాల్యూ ఇచ్చాడు. మన హాఫ్ రియాక్షన్ ఏంది, ఇది ఏ టైప్ ఆఫ్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ టైప్ ఆఫ్ హాఫ్ రియాక్షన్. కాబట్టి ఇది ప్రోడక్ట్ సొల్యూషన్ ఏం లేదు, సొల్యూషన్ ఉంటే ఈజీ అయిపోతుంది. సరే కానీ దీంట్లో తప్పు ఉంది. అంటే దీనిది ఆక్వస్ ఫామ్లో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ వేయలేదు. చూద్దాం మిస్టేక్ ఏముందో. లేకపోతే ఇది -NFV మీద ఫార్ములా మీద ఉంది. అయితే ఓకే, అదంతా అవసరం లేదు. ఇంత గిబ్స్ ఫ్రీ అన్నాడు కదా, మన ఫార్ములా ఏంది, ΔG ఈజ్ ఈక్వల్ టు ΔG0 ప్లస్ 2 అదేంది ప్లస్ 0.06 బై N ఏడుంది ఫార్ములా. మైనస్ మైనస్ log K. ఇక్కడ రెండు మెథడ్స్గా చేయొచ్చు. సరే చూస్తా, బట్ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఏ ఫార్ములా చూద్దామా, తేడా ఉంది కానీ అదే చెప్పిన 1 -NFV. అరే ఇంతనే వచ్చి నేనేదో వేరే పిచ్చి ఉన్నాను, నేను వేరే అనుకున్నా. సారీ, డైరెక్ట్ ఇది -NFV అనుకున్నా, కానీ నేను మళ్ళీ అది కాదనుకున్నా. ఎంత G0 అడుగుతుండు కదా, నేను G అడుగుతుండ అనుకున్నా. అయితే తప్పు. ఏంది ΔG0 ఈజ్ ఈక్వల్ టు -N ఇంటూ N ఎంత, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ అదే ఎలక్ట్రాన్ 2 కదా, 2 ఎలక్ట్రాన్స్ -2 ఇంటూ 96500 ఇంటూ 0.25 అంటే 1/4 వేసుకోవచ్చు. 1 టైం 2 టైం అంటే ఇప్పుడు ఎంత, ఇది కిలో జౌల్ అంటే ఎంత, 1 2 3 4 9. 90 -96 కిలో జౌల్ 96.5/2 అంటే ఎంత వస్తుంది, 1 9/2 అంటే 45 వస్తుంది. మైనస్ ఇది, సారీ నేను ఇప్పటిదాకా మిస్టేక్ అయింది. సో సారీ. ఫర్ ద సెల్ ఇన్వాల్వింగ్ 1 ఎలక్ట్రాన్ చెప్పిండు. E0 సెల్ ఎంత, -NFV. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్ ఈజ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అంటే ఏమడుగుతుండు, log K అడగడం కాదు, డైరెక్ట్ Kనే అడుగుతుండు.
సో నీకు ఇది చెప్పాను కదా -2.3 RT 0.06 వస్తుంది వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లా, ఇది ఇక్కడ చూడు, ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అడుగుతుంది. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఒకటి ఉంటుంది, లాగ్ ఒకటి ఉంటుంది. అంటే ఏంది చేసి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎట్లా చేయాలంటే 0.59 ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఇది కనిపిస్తుందా, E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ E0 అడిగిండు వాడు. ఈ వాల్యూ అడగలే, ఈక్విలిబ్రియమే అడిగిండు కాన్స్టెంట్. అక్కడ QC ఫైండ్ చేయాలి. 0.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత, మన ఫార్ములా రాస్తున్నా. ఫస్ట్ E0 ఈజ్ ఈక్వల్ టు ఓకే -E0 ఈజ్ ఈక్వల్ టు -0.06/n ఇంటూ log QC. నీకు వాడు అక్కడ అడిగేది log QC కదా, ఓన్లీ QC అడుగుతాడు. సో 0.05 ఈజ్ ఈక్వల్ టు 0.06, దీన్ని 06గా రాస్తున్నాను నేను. 59 అంటే అంతే కదా. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ వాడి చెప్పిండు. ఈజ్ ఈక్వల్ టు log QC. ఇది ఎట్లయితుంది, ఇది 1 టైమ్, ఇది 10 టైమ్. అంటే ఏంది 10 ఈజ్ ఈక్వల్ టు -log QC. నీకు గుర్తుకుందంటే అప్పుడు ఏంది ఒకటి ఉంటుంది ఫార్ములా 10. అసలు ఇది ఎట్లుంటుంది అంటే x ఈజ్ ఈక్వల్ ఉన్నది చెప్పాలంటే ఇక్కడ ఇది బేస్ 10. ఉన్నమాట చెప్పాలంటే డైరెక్ట్ ఇది పెట్టడమే ఆన్సరే. ఇది 10 వచ్చింది కాబట్టి 10⁻10 అదే వస్తుంది. చూద్దామంటే చూడేద్దాం. టెన్ టు ద పవర్ ఆఫ్ 10 అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సెల్ రిప్రజెంటేషన్ ఇచ్చిండు వాడు. EMF ద డానియల్ 1 ఈజ్ 1. ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ Z అంటే ఇది 0.01 నుండి 1కి మార్చినప్పుడు దెన్ దట్ ఆఫ్ CuSO4 ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ దిస్ టు అంటే అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది. అంటే XY అయింది, YX అయింది. సో ఇది డైరెక్ట్ ఇది లాజికల్ క్వశ్చన్. ఇది నీకు చూపించాలి అని అంటే 2 రకాలుగా ఉంది. ఎట్లా, E1/E2 ఈజ్ ఈక్వల్ టు తెలిసింది కదా, అక్కడ -NFE అదంతా వెళ్ళిపోతుంది. అంటే ఉన్నది చెప్పాలంటే ఇది డబ్బా క్వశ్చన్. ఇది డైరెక్ట్ లాజిక్ ఉంటుంది. లాజిక్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా నేను ఒక పాయింట్ మిస్ చేసాను చెప్పడం. ఇక్కడ మెటల్ ఎలక్ట్రోడ్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రియాక్షన్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఆ క్వశ్చన్ ఇక్కడ చూడు, ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఈ లాజిక్ ప్రకారం ఇది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. E0 వాల్యూ అంటే కాన్సన్ట్రేషన్ పెంచితే అది కూడా పెరుగుతుంది. అదేంది ఆక్సిడైజేషన్ అయ్యేటిది, ప్రతి ఒక్కటి కాదు. మళ్ళీ ఎంత రిడక్షన్ అయ్యేది ఇట్లా కాన్సన్ట్రేషన్ ప్రపోర్షనల్, ఆక్సిడైజేషన్ అయ్యేది అది ప్రపోర్షనల్. కానీ అక్కడ అది అడగలేదు, కంప్లీట్ NST ఈక్వేషన్ అడిగిండు. సో ఇప్పుడు నీకు ఇది ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మధ్యలో వచ్చిన ఒక సోది ఉంటుంది కదా, ఏది -RT అదంతా తీసేయి. ఓకే, ఎట్లా వస్తుంది, లాగ్ ఫస్ట్ 0 నుండి 1 అదేంది E1 ఏమో ఇది అంటే ఇది ప్రోడక్ట్ కదా 0.01/1 దీనిది, ఇది E1 అనేది ఇది. ఇప్పుడు E2 కొత్తగా చేంజ్ అయింది, ఇది ఎట్లా వచ్చింది, లాగ్ ఇది ప్రోడక్ట్ ZnSO4 1/0.01. సో ఇప్పుడు చెప్పాలి ఎట్లా అంటే 10⁻⁻2 పైకి కొట్టు 10⁻⁻2. ఇప్పుడు ఇది కూడా 10⁻⁻2 కదా, 10⁻⁻4 అన్నీ క్యాన్సిల్ చేసుకుంటే ఇవంతా టర్మ్స్ అంతా తీసేసుకొని వెళ్ళాం అనుకో, యాక్చువల్లీ E2 వుడ్ బి గ్రేటర్
నాకు ఇది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి వస్తుంది. బట్ ఇది అంతేం కాదు, జస్ట్ 2 ఫార్ములాలను పైన కింద సబ్స్టిట్యూట్ చేయడం ఇది. ఇదే E1 ఈజ్ గ్రేటర్. ఎందుకు ఇక్కడ ఒక నిమిషం, ఇప్పటిదాకా చెప్పినట్టు నువ్వు అక్కడ కాపర్ సల్ఫేట్ని ఇంక్రీజ్ చేసావు కాబట్టి తగ్గిపోతుంది. కాదు, కాపర్ సల్ఫేట్ ఇంక్రీజ్, నువ్వు అక్కడ కాపర్ సల్ఫేట్ ఇంక్రీజ్ చేయలేదు, జింక్ సల్ఫేట్ ఇంక్రీజ్ చేసినావు. రియాక్టెంట్ని అంటే ఏంది, ఫస్ట్ ఇనిషియల్ కండిషన్ని ఇంక్రీజ్ చేస్తే అవుతుంది. అంటే ఏంది, ఇక్కడ ఈ క్వశ్చన్లో ZnS24 బదులు CuSO4 అంటే ఏంది, CuSO4 అనేది ఇంక్రీజ్ చేస్తే E2 పెరుగుతుంది. కానీ ఇక్కడ వాడు రివర్స్ చేసిండు, అది ఇంపార్టెంట్. ఇక్కడ దీని రిలేషన్ ఉంటుంది డైరెక్ట్. ఇది ఒకసారి గూగుల్ ఎడితే, అదే గూగుల్లో మీ ఉంటాయి కదా మన క్లాడ్ AI, వాడిని అడిగితే చెప్పేస్తాడు. బట్ ఇది సింపుల్గా ఏంటంటే 0. ఇది వస్తుంది డిఫరెంట్గా అంతే. ఇది జస్ట్ స్ట్రైక్ నీకు ఇచ్చే క్వశ్చన్, అంత హై ఏం ఇంపార్టెంట్ కాదు, కానీ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. 2 సార్లు వచ్చింది ఆల్రెడీ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏంది, ఫీ0 సెల్ ఆఫ్ గివెన్ హ్యాజ్ అ నెగిటివ్ వాల్యూ, అంటే E0 వాల్యూ నెగిటివ్ అన్నాడు. ఇది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అంటే K అనేది <1. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కింద, కేస్ కానీ చెప్పలేదు. K ఈజ్ <1. అప్పుడు లాగ్ K అనేది పాజిటివ్, అంటే ఏంది, రియాక్షన్ ఎప్పుడో అయిపోయింది. అంటే ΔG నెగిటివ్ అంటే నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. ఆ రియాక్షన్ అనేది ఇంకా అవ్వదు, అది ఒక సిచ్యువేషన్ ఎక్కడో స్టక్ అయిందని అర్థం. సో K ఈజ్ ఈక్వల్ టు 1, K ఈజ్ <1, ΔG0 వుడ్ బి నెగిటివ్. అప్పుడే అది రియాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే ఏంది, ఇప్పుడు 1 <1 <0 నెగిటివ్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూడు, నేను ఇప్పటిదాకా మనం క్వశ్చన్ చేసుకున్నాం కదా, ఇన్ ప్యూర్ వాటర్, ఇది తెలియదు నాకు. ఇది ఒక నిమిషం. ఓకే, మన ఏమంటారు, ఈ ఫార్ములా ఉంటుంది ఏంది, E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.06/n లాగ్. ఇక్కడ ఏంది, ఫస్ట్ లాస్ట్కి వచ్చింది ప్రోడక్ట్, అంటే ఏంది, రిడక్షన్ అయింది అంటే ఇంకెందుకు నేను పాస్ చేయడం, ఇక్కడ డైరెక్ట్ చూపించడమే ఉంది. ఇది ఉందా, ఇదన్నమాట. నేను దాన్ని పాజిటివ్ అంటే ఏంది, నేను దాన్ని మార్చి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మైనస్ సింబల్ చూసుకొని నేను దాన్ని ఇన్వర్స్ చేస్తున్నా, అది ఇంపార్టెంట్. మైనస్ సింబల్ ఉందా, ఇక్కడ నేనేంది, H2 గ్యాస్ అంటే PA వస్తుంది, ఇక్కడ H+ కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇన్వర్స్ చేసాను, ప్లస్ తీసుకో. ఇక్కడ ఏంది, E0 వాల్యూ 0 అంటే అప్పుడే ఇది అటే వేసుకొని వెళ్తే E0 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ స్క్వేర్ వస్తుంది ఎట్లయినా, ఆ స్క్వేర్ గెట్ క్యాన్సల్. .06 తేడా ఉంది, చూద్దాంలే. ఇంకా ఇక్కడ వరకు కరెక్టే, స్క్వేర్ వస్తుంది. నేను ఇన్వర్స్ చేశాను. అచ్చా, ఇక్కడ ప్యూర్ వాటర్ అన్నాడు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇది 10⁻⁻⁷ 10⁻⁻⁷ అంటే -14 వస్తుంది. ఓకే, అప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత, 10⁻⁻⁷. ఈ 7ని నేను ఇక్కడ ప్లస్ చేశాను. సరే, ఇది మైనస్ పెడదాం. మైనస్ మీన్స్ ఇది మొత్తం టర్మ్ అటు పట్టుకెళ్ళాం కదా. లాగ్ PA బై 10⁻⁻14. ఇప్పుడు దీన్ని ఇన్వర్స్ వేసుకుందాం. ఎట్లా వేసుకుందాం, మైనస్ వస్తుంది, ఈ PK కిందికి వస్తుంది, డివిజన్ వద్దు, ఇది చేద్దాం. K బై ఇంటూ 10⁻, కిందకి వెళ్ళి పైకి వచ్చిందంటే 14. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎట్లా వేయచ్చు, డివిజన్ కదా, అంటే ఏంది 0. ఇది ఇక్కడ బయట పెట్టేద్దాం, జూమ్కి వెళ్ళేసి.
ఇది మల్టిప్లికేషన్ కదా, మన టెక్స్ట్ ఎట్లా వస్తుంది, log a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b. కాబట్టి ఇప్పుడు 0.06 ఇంటూ ఎంత 10⁻14, ఇది ఎంత ఇప్పుడు log 10⁻14 ప్లస్ 0.06 ఇంటూ log pa వాల్యూ ఈజ్ ఈక్వల్ టు చూద్దాం సొల్యూషన్ ఒకసారి మళ్ళీ. ఇది కూడా 0 రావాలి, అదే అనుకుంటున్నా, ఇది కూడా 0 వస్తేనే అప్పుడు వస్తుంది. E0 వాల్యూ కూడా 0నే రావాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. అదే అనుకుంటున్నా ఇక్కడ E0 అన్నీ అసలు ఇది ప్యూర్ అసలు రానే రాదు హైడ్రోజన్కి. హైడ్రోజన్ ఎంత ఇది కదా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, C అంటేనే నీకు దాని వాల్యూ 0 ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఉంటాయి కదా, ఈ టర్మ్ని అటు పట్టుకెళ్తే అది 0 - 0 అవుతుంది, మొత్తం ఉండదు. ఇది 0 కాబట్టి ఈ టర్మ్ ఉందా, ఈ టర్మ్ ఎట్లుంది ఇప్పుడు, ఇది అటు పట్టుకెళ్ళచ్చు డైరెక్ట్లీ. ఇది ప్లస్ కదా, ఇది అటు ఒకటి, ఓకే సరే, ఇది అటు పట్టుకెళ్తే ఇది కట్టి ఇది ఉంది, అది ప్లస్ని అటు పట్టుకెళ్తే -0.06 ఇంటూ 0ని ఇక్కడ కూడా log 10⁻14 ఈజ్ ఈక్వల్ టు 0.06 ఇంటూ log pa. కట్టు ఇక్కడ నేను కిందకి వెళ్ళి పైకి తెచ్చినప్పుడు 14 అయింది, కానీ ఇక్కడ మైనస్ ఉంది, -log 10⁻14 ఈజ్ ఈక్వల్ టు log pa వాల్యూని ఎట్లా రాసుకోవచ్చు, ఇది ఇంకా లాగ్ గెట్ క్యాన్సిల్ చేసేసి మైనస్ పెట్టుకోవచ్చు, అదే ఆన్సర్ కరెక్టే. బట్ నేను లాంగ్ మెథడ్కి వెళ్తున్నాను, నేను క్వశ్చన్ లేక మస్తు రోజులు చేస్తే కదా అట్లా. ఇక్కడ ఇప్పుడు ఇచ్చిండు ఏంది, ప్లాటినం వైర్ HCl pH ఏమో 10 అంటే 10⁻−10 వస్తుంది, అది ఒక లెక్క ఉంటుంది. అది ఇది ఉంది కదా, ఈ వాల్యూ pH ఉంది కదా, అది 10⁻−10 డిప్డ్ బై హైడ్రోజన్ గ్యాస్ ఎట్ 1 atm. ద ఆక్సిడైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ దట్ వుడ్ బి, అంటే ఇక్కడ ఎంత ఈ వాల్యూ ఉంది, E0 వాల్యూ 0 -0.06 బై n ఎంత 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్కడైతే క్యాన్సిల్, ఇక్కడ 2 ఉంటాయి కదా, లాగ్ ఎంత ఇక్కడ ఎంత అట్మాస్ఫియర్ 1 అన్నాడు, తర్వాత ఎంత H ప్లస్ కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్. ఇది పైకి పట్టుకెళ్ళి, అంటే ఏంది పైకి పట్టుకెళ్ళడం అంటే ఇది పైకి పట్టుకెళ్ళడం అంటే పాజిటివ్ వస్తుంది. E ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 0.06/2 ఇంటూ లాగ్ H స్క్వేర్. ఇప్పుడు ఇది బయట పెట్టిన అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి గెట్ క్యాన్సల్ అట్లా. E ఈజ్ ఈక్వల్ టు 0.06 ఇంటూ లాగ్ 10⁻−10 అంటే ఇంటూ -10 అంటే ఎంత 10. ఇది ఒకటి క్యాన్సిల్, ఇది బయటకు వస్తుంది 0.6. మనకి ఎక్కడో దుబ్బింది కాబట్టి -2 బయటకు వస్తే ఇది వస్తుంది 0. ఇది యాక్చువల్లీ 0.59. అచ్చా కిందకి వెళ్ళి పైకి తెచ్చాము, లేకపోతే ఇక్కడనే వేద్దాం ఉండు. ఇది కిందకి వెళ్ళి పైకి వస్తే ఇది గెట్ క్యాన్సిల్ చేసేయచ్చు. -10⁻−10 పైకి వస్తే 10⁻10 అవుతుంది. అప్పుడు కూడా మైనసే వస్తుంది కదా. అచ్చా ఇక్కడ ఆక్సిడైజేషన్ అన్నాడు. ఆక్సిడైజేషన్ అంటే ఏంది, H+ కాదు, H2 గ్యాస్ అండర్గో ఆక్సిడైజేషన్ అవుతుంది. H+, ఇది ప్రోడక్ట్లో వస్తుంది కాబట్టి పైకి వస్తుంది. చూసినావా ఇక్కడ ఆక్సిడైజేషన్ వేరే ఉంటుంది. నేను యాక్చువల్లీ జనరల్గా ఎట్లా రాస్తామంటే గ్యాస్ నుండే కదా, గ్యాస్ అనేది రియాక్టెంట్, కానీ ఇక్కడ నేను కింద గ్యాస్ రావాలి పైన రావాలి, అప్పుడు కరెక్ట్గానే వస్తుంది. చిన్న మిస్టేక్ అయింది అంతే, కరెక్టే. బట్ సైన్ చూసుకోవడం, అన్నిటికంటే ముందు రాసుకోవడం ఆక్సిడైజేషన్ అనుకో, అప్పుడు ఎట్లా వస్తుంది 2H+ + 2 electrons ఇది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇది ప్రోడక్ట్ అవుతుంది, ఇది రియాక్టెంట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 10⁻−7 హోల్ స్క్వేర్ బై అట్మాస్ఫియర్ 1 లాగ్ 0.06/n ఎంత 2. అప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత ఇది క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. రైట్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనము చెప్పినట్టు సిరీస్ మెథడ్ టైప్ క్వశ్చన్. ఇది ఇక్కడ హాఫ్ రియాక్షన్స్ ఇచ్చిండు. వీడు ఏమంటుండంటే ఎలా పెడితే రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. ఇది డిస్ప్రపోర్షన్ రియాక్షన్ టైప్ మోడల్.
అంటే ఏంది ఇప్పుడు ఇక్కడ మాట ఏమంటుండో 3Mn+2 ఒక రిడక్షన్ అయింది, ఒక ఆక్సిడైజేషన్ అయింది. ఇక్కడ వీడు ఎట్లా ఇస్తుండంటే ఇది ఎన్ఎస్టీ ఈక్వేషన్ కంటే ఇట్లా ఈ క్వశ్చన్ మోర్ వస్తుంది. ఏదంటే ఇది +3 ఇక్కడ చూడుగా +2లోకి వెళ్ళి ఇంకో ఎలక్ట్రాన్ పోతే 3 వస్తుంది కదా. ఇప్పుడు మిస్టేక్ రాసిండే అదే చూస్తాను ఏదో తప్పు కొడుతుందని చెప్పి. ఇది 3 అదే నాకు తేడా ఎక్కడనో కొడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎంఎన్ ఒకటి డిస్ప్రపోర్షన్ అయ్యి ఇటు పోయింది, ఒకటి ఒక రిడక్షన్ అయింది, ఒకటి ఆక్సిడైజేషన్ అయింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నిట్లో ఒకటే ఒకటే అవుతుంది కాదు. ఇది కష్టం ఉంటుంది. డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. డిస్ప్రపోర్షన్కి ఎన్ వాల్యూ డిఫరెంట్గా కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కోవాలంటే ఇది మన ఇది ఉంది కదా చాప్టర్. ఏ చాప్టర్ అంటే అదే మన రిడాక్స్ రియాక్షన్లో డిఫరెంట్గా కనుక్కోవడం ఉంటుంది. అది ఎన్ వాల్యూ ఫర్ డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్ N1 × N2/N1+N2. ఇక్కడ ఎంత అయింది, ఎంత 2 ఎలక్ట్రాన్, ఒక నిమిషం 3 కదా, 3 × యాక్చువల్లీ 0 వస్తుంది. ఇది ఇంకా ఎక్కడో తప్పు పోతుంది. అప్పుడు వస్తుంది అర్థమవుతుంది కానీ ఎన్ వాల్యూ నాకు రావట్లేదు ఫైండ్ చేయడం. నెక్స్ట్ వెళ్తా, టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం. సో ఇక్కడ ఇది ఏంటంటే -NFE ఫార్ములా. ఇక్కడ ఏమంటాడు, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫర్ ద డీకంపోజిషన్ ఆఫ్ ద అంటే ఏంది ఇక్కడ ఈ వాల్యూని మనం ఎట్లా చేసుకోవాలంటే 96 × 10⁴ -NFE. ఎన్ వాల్యూ తెలిసిందే 96500. ఇక్కడ 96500. ఎన్ వాల్యూ ఇక్కడ ఎంత, అల్యూమినియం నుండి ఇటు అంటే 2/3 అంటే చూద్దాం. ఇది ఎన్ఎఫ్ఈ ఫార్ములానే కానీ ఎన్ వాల్యూ 4. ఓకే, ఇది ఎంత నెంబర్ ఆఫ్ ఆక్సిడైజేషన్ చేంజ్ కదా, ఇది +3 0 ఎంత 2/3 ఇంటూ 2 ఎలక్ట్రాన్స్ చేంజ్, టోటల్ నెంబర్ ఆఫ్ 2, అప్పుడు 4/3 ఇంటూ 3 అంటే 4 ఎలక్ట్రాన్స్ కరెక్టే. 4 × 96500. అదే ఇక్కడ ఇది ఒక్క వాల్యూ రాలేదు నాకు 4 అంటే. ఇప్పుడు ఎట్లా అంత 10⁻², 10⁻² అవుతుంది. ఇది ఓకే 960/965 × 4 × 1/2 1/4 = E. ఇది చూసావనుకో, ఇది 1 టైమ్, ఇది మోర్ దాన్ 1 వెళ్తుంది. ఇది 1 టైమ్, ఇది అట్లీస్ట్ 1.01 అంటే 1.01 అంటే 1/0.4. ఎక్కడ మిస్టేక్ అవుతుంది అందరూ అంటే కరెక్టే చేసింది, ఎక్కడో తేడా కొడుతుంది. మల్టిప్లై 10⁻² ఉంది కదా. ఓకే కరెక్టేలే. అంటే ఎంత ఇంటూ 10⁻², 100. 4 టేబుల్లో 1 టైమ్, 4 టేబుల్లో 25 టైమ్స్. (10⁻²) 4 టేబుల్ 1 4 5 25 అంతా. (25 × 10⁻)
2.5 వస్తుంది అప్రాక్సిమేట్గా. ఎక్కడ తేడా కొడుతుందా? 2.5 వస్తుంది కానీ బట్ క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఏదో చేసి అప్రాక్సిమేషన్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? కాపర్ ఆక్సిడైజేషన్, కాపర్ రిడక్షన్, దెన్ ద వాల్యూ ఆఫ్ ద సియు నుండి ఇటు అంటే ఇక్కడ అమ్మా ఓకే. ఇది యాక్చువల్లీ 0.05 మైనస్ ఇట్లా వస్తుంది. అదే గుర్తుకుంటే +2 నుండి ప్లస్ వచ్చింది, ప్లస్ నుండి కాపర్ వచ్చింది. ఇది ఎంత? 0.54 మైనస్ 0.50 మైనస్ 0.15 ఎంత? 3.5 వస్తుంది. అదే 0.35 వస్తుంది. ఆప్షన్ 2 రైట్. RHS మైనస్ LHS ఆ లాజిక్ యూజ్ చేయాలి యాక్చువల్గా. అదే నేను వీడి ఇంత కాన్సెప్ట్ వాడిండు, నేను డైరెక్ట్ చేసిన లాజిక్ ప్రకారం. అంటే ఇక్కడ వీడు ఎట్లా యూజ్ చేసిన అంటే ఎన్ఎఫ్ఈల్ చేసిండు. ఇక్కడ ఏంది మన ఇదే కదా ఏమంటారు అంటే అది ఇది ఆల్మోస్ట్ అప్రాక్సిమేటివ్ వస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది కదా, దీంతో చేంజ్ అనేది నీకు వస్తుంది కంప్లీట్గా. బట్ ఇది కూడా ఈజీ మోడలే. ఇది గిబ్స్ ఫ్రీ అన్నట్టు. వీడు ఏమన్నాడు? సిల్వర్ అంత రిడక్షన్ ఆఫ్ సిల్వర్ అయాన్స్ విత్ కాపర్ మెటల్, ద స్టాండర్డ్ పొటెన్షియల్ వాజ్ ఫౌండ్ టు బి 0.46. వాల్యూ ఆఫ్ గిబ్స్ ద స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్ అంటే ఏంది? ఈనాట్ వాల్యూ ఇంత వాజ్ ఫౌండ్ టు బి ప్లస్ 0.46/25. ద వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటి? డెల్టా G0 = -NF. ఈ వాల్యూ ఎంత? 0.46. ఎన్ వాల్యూ ఎంత? రిడక్షన్ ఆఫ్ సిల్వర్ అయాన్స్ విత్ కాపర్ అన్నాడు. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ చేంజ్ అవుతాయి విత్ కాపర్. మనకు రియాక్షన్ స్పెసిఫిక్ ఇవ్వలేదు కాబట్టి రాసుకోవచ్చు 96500 ఇంటూ ఇంత. దీన్ని 1/2 వేసుకోవచ్చు. 0.5 కదా, 1/2 2 గెట్ క్యాన్సల్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది? 0.5 అనుకున్నాం. ఓకే, సో 1/2 = 0.5. ఇక్కడ ఎంత? 0.46 వచ్చింది. అంటే ఏంది మీనింగ్? కిందది లెస్ ఉంటే పైన అది ఎక్కువ వస్తుంది. కాబట్టి కిందది ఎక్కువ ఉండాలి, అంటే 1/2 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు ఇది 1/2 కంటే ఎక్కువ ఉందనుకో, ఇది 1 టైమ్, ఇది సంథింగ్ మోర్ దాన్ 1. అప్పుడు కింద పెరిగింది కాబట్టి 965 కంటే తక్కువ వస్తుంది. ఇవి 2 సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కిలో జౌల్స్ ఫస్ట్ ఆప్షన్. చేంజ్ వస్తుంది అది గ్యారంటీగా. మీన్స్ నేను అప్రాక్సిమేషన్, నాకు వాల్యూస్ ఆ లాజిక్స్ అంతా తెలుసు. ఫస్ట్ ఆప్షన్ చెప్పలే కదా. సో నేను లాజిక్ అప్రాక్సిమేషన్ రూల్స్ ఎట్లుంటాయంటే కొన్ని ఉంటాయి రూల్స్. ఇప్పుడు 10 9 1s 9 1.1 అంటే ఎంత? 9 టేబుల్లో 9 వచ్చింది. 0.1 మిగిలింది. అంటే ఏంది? 0.1 మిగిలింది అంటే ఏంది? 9 టేబుల్లో మళ్ళీ 10 ఎప్పుడు వస్తుంది? 1 కంటే ఎక్కువనే కదా, 0.1 ఇట్లా. అంటే ఇప్పుడు ఎంత? పైన తీసుకుని ఇప్పుడు 9 తీసుకున్నా, కింద 10 తీసుకున్నా అంటే <1 ఉంటుంది. 1 టైమ్ ఇది <1 ఉంటుంది. అంటే ఎంత? 0.9. 9 ఇంటూ పాయింట్ ఎంత? 9 ఇంటూ 10 అంటే 0.9 ఇంటూ 10 అంటే 9. అట్లా ఆ లాజిక్. ఇక్కడ మోర్ దాన్ అట్లా ఉంటుంది. 0.1111 వస్తుంది. 9 ఇంటూ 9.1111 9 ఇంటూ 1.11 అంటే 9999 రిపీట్ అవుతుంది. అప్పుడు అప్రాక్సిమేట్లీ సేమ్ వస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకునేది ఏంటంటే x/y. ఇప్పుడు z వచ్చింది, ఈ వాల్యూ తగ్గించావనుకో z వాల్యూ పెరుగుతుంది. డినామినేటర్ తగ్గితే న్యూమరేటర్ పెరుగుతుంది. అదే ఇది పెంచావనుకో ఇది తగ్గుతుంది. నేను ఇక్కడ ఎట్లా తీసుకున్న క్వశ్చన్ 0.6 అంటే ఎంత? 1/2 కరెక్ట్గా 0.5. ఇది తగ్గింది అంటే ఇది పెరగాలి, అంటే ఇది మోర్ దాన్ వాల్యూ వస్తుంది. ఇది 1 టైం తీసుకున్నాం అనుకో, ఇది ఎంత? -0.9 ఏదో వస్తుంది. 9 ఇంటూ 9 అంటే 89. 9 9 81. కానీ ఇక్కడ 65 ఉంది కదా, అది కూడా మల్టిప్లై చేస్తే సంథింగ్ చిల్లర వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా చేసింది ఇది. ఇప్పటిదాకా చేసేటువంటి క్వశ్చన్ అంటే కాపర్ రిడక్షన్. ఇటు సైకోగాడు ఇది 1 వస్తుంది ఛార్జ్. మిస్టేక్స్ ఉన్నాయి చూడు. 1కు 1 ఎలక్ట్రాన్ ఇచ్చి ఇది తెచ్చిండు. ఇక్కడ ఏమన్నాడు వీడు? ఇది కూడా -NF. కానీ ఇప్పుడు మంచి మెథడ్గా చేస్తా కాబట్టి వీడు ఏమడిగిండంటే Cu+2 నుండి Cuకి 0.337, ఇది x1 అనుకో.
నెక్స్ట్ సియు నుండి CU+1కి ఇది లేదు అసలు, ఇది ఎక్స్. ఇప్పుడు x2 ఫైండ్ చేయాలి, ఇది x3 వాల్యూ ఎంత 0.153. 0.153 అంటే ఇప్పుడు ఏంది, x1 = x2 + x3 అంటే ఏంది -NF అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. n ఇక్కడ ఎంత 2 ఎలక్ట్రాన్లు అంటే ఏంది. ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నా. ఆన్సర్ ఎట్లా వస్తుంది, x1కి 2 ఎలక్ట్రాన్స్ -2 F పోయింది, ఇక్కడ ఎంత 0.33 = నీకు ఇది తెలుసు, ఇక్కడ 1 ఎంత, x2 మనకు తెలియదు. x2ని ఎట్లా పెడుతున్నా, అక్కడనే పెడుతున్నా. మైనస్ ఇదంతా E2 రైట్, E2 అంత మైనస్, ఇది కూడా మైనస్, ఇది మైనస్. సరే అన్ని మైనస్లు కట్ చేస్తే ఇది ప్లస్ అయితే, ఇది కూడా ప్లస్ అవుతుంది. మైనస్లు తీసేస్తే 2 × 0.03 అంటే ఎంత 0.66 = E అంటే ఎంత, డైరెక్ట్ ఈ వాల్యూ ప్లస్ ఇది తెలియదు, E2 తెలియదు, E3 ఎంత 0.153 అంటే ఇది ఇప్పుడు అటు సైడ్ వేసుకుని మైనస్ అవుతుంది అంటే ఎంత 0.66 - 1.1551 = E2. 5 అనేది ఉంది ఆన్సర్. ఇది స్టాండర్డ్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ ఫార్మేషన్. ఇది సైకో క్వశ్చన్, మొన్న చెప్పినా కదా, ఇది అడగను కూడా, పెంటెన్ ఆక్సిజన్ అంటే కంబర్షన్ రియాక్షన్. ఆ కంబర్షన్ రియాక్షన్స్కి నువ్వు అన్నీ NFeలు పెట్టుకుంటూ రావాలి. పిచ్చి క్వశ్చన్, అవసరం లేదు. నెక్స్ట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అడుగుతుండు వీడు. ఇక్కడ ఏమి ఇస్తుండు, ఈక్విలిబ్రియం అప్పుడు E అనే వాల్యూ 0 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, E0 = -0.06/n log QC. ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు అంటే ఇక్కడ n వాల్యూ 2, ఇది ఎంత వాల్యూ 0.46, 2 = 0.03. ఇది అటువట్టుకు వెళ్ళినాం అనుకో అంత 0.5/0.03 అంటే ఏంది 50/3 = log QC. 3 టేబుల్లో 1. ఓకే, ఇది యాంటీ లాగ్ వేసుకొని కూడా వేయడం ఉంటుంది కదా. 3 టేబుల్లో 1. త్రీ 1s 1.6 116 కానీ నువ్వు ఇక్కడ క్యూసీని ఎంత 10⁻16 అనలేవు. పర్ఫెక్ట్ నెంబర్స్లలో వస్తే కరెక్ట్. కాబట్టి నువ్వు ఇది ఒక మిస్టేక్ ఏదో పోతుంది. సరే, ఇది అప్రాక్సిమేషన్ చేయకుండా ఉంటే కరెక్ట్గా వస్తుంది. 0.03. 3 1s ఇక్కడ 1 16 15 అంటే 15 వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఉన్నది 15 ఒకటే వస్తుంది. కానీ అసలు అయితే నాది మిస్టేక్ ఏదో పోయింది, ఎందుకంటే అక్కడ 10⁻15 రావాలి. నేను C అనుకుంటున్నా కానీ ఏదో మిస్టేక్ ఉంది అక్కడ. అచ్చా, అంటే వీడి ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూలతో సబ్ట్రాక్షన్, అదే నాకు 16 వచ్చింది, 15 కూడా వస్తుంది, కానీ నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్. కానీ ఇక్కడ ఎందుకు 4 ఎందుకు తీసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ 4 ఎందుకు తీసుకుంటే ఆ పాయింట్ అర్థం కావట్లేదు. సార్కి అడుగుతా కానీ ఒకసారి.